క్రియేటర్ని. నా లైఫ్లో నేను ఎప్పుడు ఒక్క మాట కూడా పడలేదు. నా హార్డ్ వర్క్తోనే ఈ పొజిషన్కి వచ్చాను. సొసైటీలో పేరు గుర్తింపు సంపాదించుకున్నాను. అలాంటిదా రైతు చిన్న సిగరెట్ వేసానని నీ ముందే నన్ను చేసుకున్నాడు. ఇలాంటి అనుభవం నాకెప్పుడు ఎదురవలేదు. అందుకే ఆవేశంలో ఏం చేస్తున్నాను నాకు తెలియలేదు. ఆ ఆవేశంలోనే అంతా జరిగిపోయింది. ఆ ఘోరాన్ని టీవీలో చూసినప్పుడు నా కంట్లో నీళ్ళు ఆగలేదు అంజలి. నా కోపం వల్ల ఇంత దారుణం జరుగుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. నువ్వు చెప్పు అంజలి, మన పెళ్ళైన 3 ఏళ్ళలో ఏ రోజైనా నేను తప్పు చేశానా? నీకు నచ్చని పని చేశానా? మరి ఒక్క తప్పుని ఎందుకు క్షమించలేకపోతున్నావు అంజలి? క్షమించడానికి నువ్వు చేసిన చిన్న తప్పు కాదు సిద్ధార్థ్. ఒక మనిషిని చంపేశావు, ఒక కుటుంబాన్ని చితిమేశావు, ఒక పాపని అనాథని చేశావు. ఓ పని చేద్దాం అంజలి, ఆ పాపని మనమే దత్తత తీసుకుందాం. మనకిక పిల్లలొద్దు. తనే నా కూతురు. నేను సంపాదించిందంతా తనకే. వాళ్ళ అమ్మా నాన్న కూడా గుర్తురానంత ప్రేమగా మనం పెంచుకుందాం, సరేనా? నువ్వు చేసిన తప్పు సరిదిద్దుకునేంత చిన్నది కాదు సిద్ధార్థ్. శిక్ష అనుభవించాల్సినంత దారుణమైన తప్పు చేశావు. అంటే నేను జైలుకి వెళ్తే నువ్వు హ్యాపీగా ఉండగలవా అంజలి? హ్యాపీగా ఉండలేను సిద్ధార్థ్, కానీ నువ్వు నీ తప్పు ఒప్పుకుంటే నీకోసం నేను ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తూ ఉంటాను. మరి ఆ పాప లైఫ్? మన కూతురుగా నేను పెంచుతాను సిద్ధార్థ్. డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్. పద, వెళ్ళి పోలీసులకు సరెండర్ అవుదు గాని. ఏంటి అలా చూస్తున్నావు? ప్రేమగా చెప్తే అర్థం కదా. మొగుడిని జైలుకి పంపించి నువ్వు హ్యాపీగా ఉండగలిపేమో. నా ఇమేజ్లో ఇంచు తగ్గినా నేను బతకలేను. అంటే నాకంటే నీకు నువ్వేంటే? నా ఇమేజ్ అంటే నాకు ప్రాణం కన్నా ఎక్కువ. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఏదైనా చేస్తాను. నువ్వు నాకు ఒకప్పుడు దేవుళ్ళ కనిపించావు, కానీ ఇప్పుడు కనీసం ఒక మనిషిలా కూడా కనిపించట్లేదు. నా సిద్ధార్థ్ 2 రోజుల క్రితమే చనిపోయాడు. నీలాంటి క్రిమినల్తో లైఫ్ లాంగ్ కలిసి బ్రతకాలన్న ఆలోచనకే భయపడ్డా. నాకు నువ్వు సరైన దారిని చూపించావు. థ్యాంక్ యూ. చిత్రంగా కనబడుతున్నా నాకే నేనేలే. ఎన్నెన్నో అందాలే, ఎన్నో ఆనందాలే నాడే చూస్తూ ఉన్నా అంతా నీ వల్లే. ఏమని అనను, ఏమనుకోను, కమ్మని కలనే కంటున్నానా. ఏమై మరపు మదిలో మలుపు కలిగింది నీ వల్లేగా. రోజు కోపంతో రైతుని చంపాను. ఆ తర్వాత ఇమేజ్ పోతుందని భయంతో అంజలిని కూడా చంపేశాను. ఆ ఇమేజ్ కోసమే నేను చేసిన తప్పును సరిదిద్దుకోలేనంత దూరం వెళ్ళిపోయాను. ఇప్పుడు కూడా
తగ్గించుకోవడం కోసమే ఆ మున్నాను కలవడానికి వెళ్తున్నాను. ఈ ఇమేజ్ కాంప్లెక్స్ని డిజీజ్ అనుకుంటారో డిసార్డర్ అనుకుంటారో మీ ఇష్టం. నేను ఎప్పటికీ నిజాన్ని మాత్రం ఒప్పుకోలేను. ఇది మన ఇద్దరి మధ్యన ఉండిపోతే బెటర్. నాకు టైం అయింది సార్. సిద్ధార్థ్ మున్నాని కలవడానికి వస్తున్నాడని జైలు దగ్గరున్న మా కరెస్పాండెంట్ తెలియజేస్తున్నారు. ఝాన్సీ, ప్రస్తుతం మున్నా ఉన్న జైలు దగ్గర పరిస్థితి ఎలా ఉంది? ప్రముఖ డైరెక్టర్ సిద్ధార్థ్ భార్య అంజలి హత్య కేసులో ఉరిశిక్ష పడిన ముద్దాయి చివరి కోరికను తీర్చడానికి మరికొద్దిసేపట్లో సిద్ధార్థ్ ఇక్కడికి వస్తున్నారు. మున్నా సిద్ధార్థ్ తో ఏం మాట్లాడతాడోనన్నది చాలా ఆసక్తిగా మారింది. ఏది ఏమైనా సిద్ధార్థ్ ఎంత గొప్పనో దీన్ని బట్టి అర్థమవుతోంది. ఏంటమ్మా, ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? ఆ డైరెక్టర్ గొప్పనంటావేంటి? నీకు అసలు నిజం తెలుసా? ఇంతకీ మీరెవరు? నేనా? అక్కడ లోపల ఉరి తీపోతున్నారే ఆ మొన్న తల్లిని. ఆ డైరెక్టర్ గురించి ఏం తెలుసని ఓ మాట్లాడుతున్నావు అమ్మా. ఇక్కడ డబ్బున్న వాళ్ళు చెప్పేయే నిజాలు, మాలాంటి వాళ్ళు నిజాలు కూడా అబద్ధాలు అయిపోతాయి అమ్మాయి. ఆ డైరెక్టర్ ఆడి భార్యని చెప్పింది నా కొడుకు చెప్పలేదు. ఆయన తన భార్యని చెప్పాడని మీరెలా చెప్పగలుగుతున్నారు? అయ్యో, వాడే చెప్పాడమ్మా, నా కొడుకు చెప్పలేదు. ఎవరైనా ఊరి తీసే వండిని చివరి కోరిక ఏంటని అడిగితే తల్లిదండ్రులను చూడాలంటాడే కానీ నా కొడుకు ఆ డైరెక్టర్ గారిని చూడాలనుకున్నాడు. మీరెవరన్నా ఆలోచించారా? ఎందుకని ఆలోచించారా? అయ్యా సారు, మీకు తెలుసు కదా నా కొడుకు హత్య చేయలేదండి. నా కొడుకు హత్య చేయలేదండి. తీసుకెళ్ళండి, వదిలేయండి అయ్యా. దూరంగా తీసుకెళ్ళండి అయ్యా. అయ్యా, నేను తట్టుకోలేదయ్యా. నిజమని కాదయ్యా. నా కొడుకు చెప్పలేదయ్యా. అయ్యా, వాడు మొక్కుతానయ్యా. నా కొడుకు వదిలేయండయ్యా. నా కొడుకు చెప్పలేదయ్యా. అయ్యా, మీరే మీ భార్యని చంపారని ఇప్పుడే మున్నా తల్లి మీడియా ముందుకు వచ్చి చెప్పారు. దీనికి రియాక్ట్ చేయండి సార్. ఎవరు చంపారన్న విషయం గ్రేట్ లాయర్ వీరేంద్ర గారు ఆల్రెడీ కోర్టులో ప్రూవ్ చేశారు. కొడుకు చనిపోతున్నానని బాధలో ఆవిడ ఏదో మెంటల్ స్టేట్లో ఏదైతే మాట్లాడుంటారు. మీడియా అందరిని ఒకటే కోరుకుంటున్నాను, ఈ ఇష్యూని పెద్ద చికెన్ ప్లీజ్. మున్నా మిమ్మల్ని ఎందుకు కలవాలనుకుంటున్నారో కారణం చెప్పగలరా? పాపం అతని తల్లి క్యాన్సర్తో బాధపడుతుంది. ఏదైనా సాయం కోసం అయిండొచ్చు. మీరు సాయం చేయగలరా? 100%. సార్ 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 ప్లీజ్ సార్, సార్ సమాధానం చెప్పండి సార్. సార్, మీతో పర్సనల్గా మాట్లాడాలని కోరుకున్న మొన్న అక్కడ వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళి మాట్లాడండి. నన్ను ఎందుకు కలవాలనుకున్నావు? ఆ రోజు మా అమ్మను బతికించుకోవడం కోసం మీరు చేసిన నేరాన్ని నేను చేశానని ఒప్పుకున్నాను. ఇప్పుడు మా అమ్మ నన్ను బతికించుకోవడం కోసం మీరు నాకు ఇచ్చిన డబ్బు మీకు తిరిగి ఇచ్చేసింది. మా అమ్మ కోసం నేను చేసిన త్యాగం అర్థం లేకుండా పోయింది సార్. ఇప్పుడు మా అమ్మ బతకాలంటే దయచేసి మీరు వెనక్కి తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేయండి సార్. ఇది చెప్పడానికి నన్ను ఉరి తీసే ముందు మిమ్మల్ని కలవాలనుకున్నాను సార్. కానీ ఒకటి అర్థమైంది సార్, డబ్బుంటే చాలు సార్, ఎలాంటి తప్పు చేసినా తప్పించుకోవచ్చు. తప్పు చేసినాడు ఎప్పటికీ తప్పించుకోలేడు. ఎరా, చెప్పా కదా నీ నోటితోనే నిజం చెప్పిస్తానని. నీ ఇంట్లో నిన్ను షూట్ చేసినప్పుడే నేను గేమ్ స్టార్ట్ చేశాను. నీ మెడకి ఉరితాడేసిన రోజే నీ బెడ్రూమ్లో కెమెరా పెట్టాను. యాక్సిడెంట్ అయ్యాక డాక్టర్తో నీకు అబద్ధం చెప్పించాను. నేను ఇక కోలుకోలేనని నిన్ను నమ్మించాను. అప్పుడు వచ్చారా నీ ఇంటికి దీనంగా సెంటిమెంట్తో కొట్టాను.
నేనేం చేయలేనని నమ్మావు అంతే. హ్మ్. నీ నోట్లోంచి నిజాలు గట్టు దిగిన గోదావరిలా ఉర్రకలేసుకుంటూ బయటకు వచ్చాయి. నువ్వు చేయించిన యాక్సిడెంట్తోనే నీ ఆటకి ముగింపు దొరికింది. నేను రికార్డ్ చేసిన మొత్తం ఫుటేజ్ గవర్నర్ ముందు పెట్టాను. ఇది మొన్న ఉరిశిక్ష రద్దు చేస్తూ గవర్నర్ ఇచ్చిన ఆర్డర్స్. ఇది హైకోర్టు నీకు ఇష్యూ చేసిన అరెస్ట్ వారెంట్. ఈ ఆటలా ఉంది. చాలా గొప్పగా ప్లాన్ చేశారు సార్. నీకన్నానా? ఇమేజ్ కాపాడుకోవడం కోసం నువ్వు క్రైమ్ చేశావు. న్యాయం కోసం నిలబడుతున్న క్రిమినల్ లాయర్ని క్రైమ్ చేసి కూడా న్యాయాన్ని నిలబెట్టచ్చు నువ్వు నాకు కొత్తగా నేర్పావు. ఈ ఆటలో మీరే గెలిచారనుకుంటున్నారా సార్? మరి మీరు న్యాయాన్ని మాత్రమే కాపాడారు సార్. మీరు ఎప్పుడో ఒక మాట చెప్తుంటారు, నాకు మృత్యుని 360 డిగ్రీస్లో పరిచయం చేస్తానని. ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆ మృత్యుని నిత్యం నా జేబులో పెట్టుకు తిరుగుతుంటాను సార్. నేను బ్రతికుండగా నా ఇమేజ్ని ఎవ్వరూ డ్యామేజ్ చేయలేరు. నో, చిత్రంగా కనబడుతున్నా నాకే నేనేలే. ఎన్నెన్నో అందాలే ఎన్నో ఆనందాలే నాడే చూస్తూ ఉన్నా అంతా నీ వల్లే.